సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అంటే ఈ 4 బొమ్మలు ఉన్న మోడీ గారు దీన్ని అనుకుని మోడీ గారి ఫోటో లేదు. ఇప్పుడు ఓకే, మరి రాష్ట్ర ప్రెసిడెంట్ ఫోటో ఉన్నా కదా అధ్యక్షులు, మీ ముగ్గురు ఫోటో ఉండాలి కదా. ఇప్పుడు మోడీ గారు వచ్చి దేశ రాజకీయాలు ఉన్నారు కాబట్టి దేశానికి సంబంధించిన అంశాలు ఎన్ని ఉన్నాయో మళ్ళీ ఇంకో రాష్ట్రంలో అడుగుతారేటో అన్ని భయం ఉండొచ్చు, ఏదో ఒక కారణం ఉండొచ్చు. కనీసం రాష్ట్ర అధ్యక్షుల ఫోటో ఇది అంటే బీజేపీకి కూటమిలో ఉన్న ఒక పార్టీకి దీన్ని అండాల్సి చేయలేదు. దీన్ని అండాల్సి చేయనప్పుడు దీన్ని వాళ్ళు ఒత్తాల్సినప్పుడు దేనికి పనికి వస్తుంది, దీన్ని ఎందుకు అసలు దాని గురించి డిస్కస్ చేయాలా? సరే, దాంట్లో ఉన్న అంశాలు మంచివా చెడా, అది సాధ్యమా అసాధ్యమా, అది సాధ్యమా అసాధ్యమా, అది పనికొచ్చిందా లేదా అన్న దాన్ని తర్వాత అంశాలు ఆలోచిద్దాం. కాదు కదా ఇది. ఈ 4-5 రోజులు తెలియని గందరగోళాలు ఇవి. ఒకటి, ఏదైతే సమగ్ర భూ సర్వే జరుగుతూ తర్వాత వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే వస్తుందో జాతీయ స్థాయిలో ఒక విధానాన్ని ఒక టైటిలింగ్ యాక్ట్ మార్చి పకడ్బందీగా రావాలని ఏదైతే నిర్ణయించారో ఆ నిర్ణయాల్లో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా మిగతా రాష్ట్రాలతో పాటు మనం కూడా తయారు చేసి ఒక ముసాయిదా ఇచ్చిన డ్రాఫ్ట్ కాపీని దానికి తుది మెరుగులు దిద్ది మన ప్రజలకి మన మనోభావాలకి మనకి అందరికీ ఉండేటట్లు ఇంకా ఉన్న లొచ్చుకుల్ని అరికెట్టి చేస్తాం. అలాగే దాంతోపాటు రిజిస్ట్రేషన్లో కూడా కొన్ని మౌలికంగా కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేస్తాం. దాన్ని వచ్చి రిజిస్ట్రేషన్ కాదు, ఇది ఊరికనే జిరాక్స్ కాపీలు ఇస్తారట. ఇదేంటి ఇంత దౌర్భాగ్యం, ఇంత పచ్చి అబద్ధం మాట్లాడడం, ఈ ధర్మా చెప్పండి. ఇది ప్రజలు కాదు, మీరు క్రిమినల్స్ కాదు. ఇలాంటి అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఏమన్నా క్రిమినల్స్ కాదు, అమాయకులు తెలియని వాళ్ళ ప్రజల్ని మా ఆందోళన పరచడం కాదు. ఈ యాటిట్యూడ్ మంచిదా? తెలుగుదేశం పార్టీకి కానీ లేకపోతే దాన్ని ఒత్తాసపడుతున్న పార్టీలకు కానీ లేదు అంటే ఈనాడు పత్రిక కానీ లేదా ఆంధ్రప్రదేశ్ పత్రిక కానీ అటు ఒత్తాసపడుతున్న ఈ టీవీలకు కానీ ఇది ధర్మా? ఇది చా ఎంత బతుకు ఇండియా సభలోకి అయిపోయింది పాప రామోజీరావు బతుకు. ఏం సార్, ఎంత బతికి ఇంటి కదా చావంటారు కదా, అలా తయారైంది రామోజీరావు బతుకు. ఇంత దిగజారిపోతాడు అనుకోలేదు నేను. చాలా తప్పు. అన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజానికి మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ఆయన స్పందించారు. కూటమి నేతలు దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారు, కానీ సంస్కరణలో భాగంగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ